కదమ్మా. ఓకే సార్. ఓకే. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి భద్రయ్యకి నమస్కారం చేసుకుంటూ రాష్ట్ర మహర్షి సంతకి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే శరీరము, ఆత్మ, పరమాత్మ. ఓకే. శరీరం అంటే ఏంటి అసలు? అసలు శరీరం అంటే మనకు మాత్రమే ఉందా? దైవానికి లేదా? అసలు ఎందుకు వచ్చాం అసలు శరీరంతో? ఎస్, శరీరం కోసమే జన్మ తీసుకున్నాం. మిగిలిన చోట ఈ శరీరం లేదు కాబట్టి జన్మ తీసుకున్నాం భూలోకంలో. ఈ టచ్ కోసం తీసుకున్నాం, మాట కోసం తీసుకున్నాం, కనుచూపులతో చూస్తాం గురించి తీసుకున్నాం. మరి మిగిలిన చోట ఇవన్నీ ఉండవు అంటే ఉండవు. మాటే ఉండదు ఎక్కడ. టెలిపతిలో పని అయిపోతుంది. ఏది కష్టపడకుండా అన్నీ అయిపోతాయి. కానీ ఇంత గొప్ప శరీరం వజ్రాయుధం. ఎంత గొప్ప శరీరం అంటున్నది. వజ్ర ఆయుధం అంటే పూర్తిగా ఒక దేహమే దేవాలయం అని ఎందుకు చెప్పారు అంటే ఒక దేహంలో ఒక దేవాలయంలో ఎన్ని రకాల గొప్ప విషయాలు ఉన్నాయో అన్ని రకాల గొప్ప విషయాలు మన శరీర భాగాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ దైవంతో సహా. దేవాలయానికి వెళ్తే ఎవరుంటారు? దైవం ఉంటారు. మన శరీరంలో ఎవరున్నారు? పూర్తిగా దైవత్వం ప్రతి అణువు కణంలో కూడా ఉండిపోయింది. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరమే దేవాలయం అన్నది. పూర్తిగా మన శరీరానికి ఏమి ఇస్తున్నాం, మనం ఏమి నేర్పుతున్నాం అని తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఈ శరీరంతో మనం ఎన్ని రకాల మంచి పనులు చేయొచ్చు, ఒక మాటతో ఎన్ని రకాల మంచి పనులు చేయొచ్చు, మనం చూసే చూపు ద్వారా ఎన్ని మంచి పనులు చేయొచ్చు, మనం చెప్పే మాటల వల్ల ఎన్ని మంచి పనులు చేసుకోవచ్చు. అంటే ఎన్ని జరగాలి అంటే మనకు శరీరం ఉండాలి కదా. ఆ శరీరం అన్నది పూర్తిగా పంచభూతాలతో కలిసిన ఒక ఏదైతే ఈ దేహం ఉందో ఆ దేహంలో పూర్తిగా పరమాత్ముడే ఒక దైవంగా ఉంటూ మన చేత ఈ పనులు చేస్తున్నారని ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజంగా మనలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. ఫస్ట్ పాయింట్. మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలంటే మన శరీరం యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవాలి. శరీర నిర్మాణం లాగానే ఫస్ట్ మనకి రాగానే ఏంటంటే మనకి మెడిటేషన్ లోకి రాగానే ఫస్ట్ చెప్పేది ఏంటి? సెవెన్ చక్రాస్ ఉన్నాయి, కుండలి ఉంది, థర్డ్ ఐ ఉంది. నథింగ్ పక్కన పెట్టండి ఫస్ట్. మీకు జీర్ణాశయం అవుతుందంటే జీర్ణం బాగా ఆహారం తినే జీర్ణం అవుతుంది. అగ్నితత్వం మీలో ఉంది. పైనుంచి కింద దాకా రక్తం ప్రవహిస్తుందంటే జలతత్వం ఉంది. శ్వాస తీసుకుంటున్నారు కానీ వాయుతత్వం ఉంది. మన చర్మంలోంచి మట్టి వస్తుంది, భూతత్వం ఉంది. మనసు ఆకాశతత్వం ఉంది. పూర్తిగా అన్ని కలిస్తే పంచభూతాలతో కలిసిన శరీరము. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అది ఏం చేసినా సరే. అంటే ఈ శరీరానికి, పంచభూతాలకి, ఈ యూనివర్స్ కి ఎంత ముడిపడి ఉందో చూసుకోండి. అవునా? అంత గొప్ప శరీరం మనకి ఇచ్చారు కదా. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. దీన్ని మనం ఎలా ఇబ్బంది పెడతాం? అవసరం లేని విషయాన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం వల్ల దీనికి అనారోగ్య సమస్యలు మనమే తీసుకొస్తున్నాము. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకు మీరు కొత్త వస్తువు కొనుక్కున్నారు అనుకో. అబ్బా, ఫస్ట్ రోజు చాలా బాగా సార్, చిన్న దుమ్ము కూడా పడినవాడు. సెకండ్ రోజు, థర్డ్ రోజు అది కూడా పాతది అయిపోయింది కదా అంటే. కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఉన్న శరీరం కొత్తదే కదా. ఎంత కేర్గా ఉండాలి. ఉన్నాం, సబ్బు పెట్టి రోజు స్నానం చేస్తున్నాం కదంటే అది కాదు. మీరు బయట విషయాలు, అవసరం లేని విషయాలు తీసుకుంటున్నారంటే దీన్ని పాడు చేస్తున్నారు. దుఃఖపడుతున్నారంటే దీన్ని పాడు చేస్తున్నారు. బాధపడుతున్నారంటే దీన్ని పాడు చేస్తున్నారు. మంచి విషయం, మంచిగా నవ్వుతున్నారంటే దీన్ని బాగు చేస్తున్నారు. ఇంత గొప్పగా చూసుకోవాల్సిన శరీరాన్ని మీరు ఎలా చూసుకుంటారు? ఇది ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ ఏంటి? ఆత్మ. అసలు ఏంటి ఆత్మ అసలు? ప్రతిసారి ఆత్మ అనగానే ఒక కాంతి వచ్చింది, నాలోకి వెళ్ళిపోయింది, అది ఉంటేనే ప్రాణం, లేకపోతే మరణం. అవసరం లేని విషయాన్ని పక్కన పెట్టి క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? మీకు ఇంకా చెప్పాలి అంటే బాగా, ఈ శరీరం ఒక కార్ అనుకోండి. ఆత్మ పూర్తిగా మన ఒక బాడీలో ఉన్న ఎన్ని ఇంజిన్స్ అనుకోండి. పెట్రోల్ పోస్తేనే కదండి తిరిగేది. అదే ఆత్మ. మళ్ళీ దాన్ని ఒక డ్రైవింగ్ చేస్తే ఒక డ్రైవర్ కావాలి కదా, అదే పరమాత్మ. ప్రతిసారి కూడా ఇన్ని క్లాసులు చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసేద్దాము అనుకున్న పనులు ఎందుకు జరుగుతులేదు, కానీ మనలో ఉన్న పరమాత్ముడు అనుకున్న పనులు ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు శివుడి దగ్గర ఉన్న ఆత్మ, నా దగ్గర ఉన్న ఆత్మ ఒకటేనా కాదా? ఇది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? శివుడి దగ్గర ఉన్న ఆత్మ, మన దగ్గర ఉన్న ఆత్మ ఒకటే కాదా? ఒక్కటే. మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ శివతత్వం ఎందుకు రావట్లేదు, మనలోకి ఎందుకు వస్తుంది అంటే, మనం అంత శక్తిని మనం తీసుకోలేకపోవటం లేదు కాబట్టి మన స్థితిలోనే ఉంటుంది ఇది. ఓకే, క్లియర్ కట్ గా చెప్తున్నా ఈరోజు క్లాసు. మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, ఆది పరాశక్తి ఆత్మ ఏదైతే ఉందో, శివుడు ఆత్మ ఏదైతే ఉందో, విష్ణు ఆత్మ ఏదైతే ఉందో, అన్ని ఆత్మలో ఒకటే. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి మనకు సబ్జెక్ట్ వస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో లోన ఉన్న తత్వాన్ని, మీలో ఉన్న తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటూ అలాగా మీకు కనిపిస్తుంది మీ ఆత్మ. ఆత్మ అంటే ఏమీ లేదు, పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఆ శక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా యూటిలైజేషన్ చేసుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా వాడుకుంటున్నారు దాన్ని, దాన్ని బట్టి మీ శక్తి పెరుగుతుంది. మీరు ఎలా వాడుకుంటున్నారు. నేను చిన్నదాన్ని, నాకు ఇలా డిప్రెషన్ లో ఉంటాను, నేను బాధపడతాను అంటే అలాగే పనిచేస్తుంది. నేను ఒక మహాశక్తిని, ఆది పరాశక్తి ఉంది కూడా నాలోనే ఉందని మీరు అనుకున్నారా, అలాగే పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ? పూర్తిగా అది ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిసారి ఏం చేస్తున్నాం, ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేది ఏమీ ఉండదు. ధ్యాన స్థితి, మనలో ఉన్న చైతన్య స్థితిని నిద్ర లేపుతున్నాం. నిద్ర లేపుతున్నాం మనలో ఉన్న చైతన్యాన్ని. దానికి అన్నీ తెలుసు. మీకు, మీరు బాగా వంట చేస్తారు. రేపు పొద్దున్న ఎవడో వచ్చి వంకాయ కూర ఎలా వండాలి, ఎలా వండాలంటే, మీరు చెప్పే వరకే నేను చేసి చూపిస్తాను, మీరు వెళ్ళిపోతారు పక్కకి. అవునా? మీకు వంట బాగా వచ్చు. ఎవరో వంకాయ కూర ఎలా వండాలో అలా అని చెప్తుంటే నువ్వు చెప్తూ వరకే, నేను చేసి మాస్టర్, నువ్వు చూసి మాస్టర్ అంటావు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ప్రతిసారి కూడా మనకు అన్ని విషయాలు మనకు తెలుసు. ఎందుకంటే ఆది పరాశక్తి దగ్గర ఉన్న సోలు, శివుడి దగ్గర ఉన్న సోలు, విష్ణుమూర్తి దగ్గర ఉన్న సోలు, అన్ని సోల్స్ ఒక్కటే, ఒకటే చైతన్యము. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి జన్మ జన్మలు తీసుకుంటున్నప్పుడు, ఆ సోల్స్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క అనుభూతిని బట్టి దీని యొక్క స్థితిని తగ్గించేసి మళ్ళీ డౌన్కి వెళ్తుంది. దాని గురించి ధ్యానం చేస్తున్నాం మనం. ఎందుకంటే ఎదుగుతాకి. ఏం ఎదుగుతాకి? మనం మర్చిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుంటాక మాత్రమే జ్ఞానం చేస్తున్నాము. ఒకసారి మనకి చాలా మంది అంటారు, నాకు వచ్చేసిందండి, అసలు నాకు బ్రహ్మాండం, నాకు అసలు ఎంత బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉందో నాకు వచ్చేసిందండి ధ్యానం వల్ల. ధ్యానం వల్ల వస్తే కాదు, మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకుంటాం. వీళ్ళు ఆల్రెడీ అన్ని రకాల శక్తులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చిన్న ఉదాహరణ చెప్పుకుంటా. ఒక
ఒక ఒక సెటప్ బాక్స్ తీసుకున్నారు. టాటాస్కే, ఉదాహరణకి టాటాస్కే తీసుకున్నారు. వాడు ఒక సెటప్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు. మీకు ఏ ఛానల్స్ కావుతాయి, మీరు జస్ట్ ఫోన్ నుంచి యాడ్ చేసుకుంటారు. సెటప్ బాక్స్ అయితే మారతలేదు కదా, దాంట్లో ఉన్న ఓఎస్ అలాగే ఉండదు. కానీ మీకు ఏది కావాలో అది లాక్ చేస్తున్నారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అతీంద్రియ శక్తులన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అన్ని రకాల శక్తులు మనలోనే ఉన్నాయి. దీనికి యాక్సెస్ ఎవరు ఇవ్వాలి? ఇది నాకు కావాలని ఎవరు అడగాలి? ఇది నాకు తెలుసు అని చెప్పి ఎవరు చెప్పాలి? దాని బాస్ చెప్పాలి. అంతే కదా. సెటప్ బాక్స్ యాక్టివేషన్ చేయాలంటే ఎవరు చెప్పాలి? ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవాడు మాత్రమే చెప్పగలడు. దాని బాస్ ఎవడు? రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవాడు. దీనికి బాస్ ఎవడు? మనమే. మనమే కదా. మనం విత్ పర్మిషన్ మనం ఇవ్వాలి. నాకు తరుడే అనుభవం నాకు కావాలి అంతే. నాకు అక్కడ ఆ పని జరిగిపోవాలంతే. కమాండ్ ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. కాల్ నొప్పి వస్తుంది, కాల్ నొప్పి వస్తే రా రా పర్వాలేదు రా రా అంటే కాదు. నాకు రావద్దు. నాకు అవసరం లేదు ఈ అనుభవం. రేపు పొద్దున ఏదో జరిగిపోతుందని చెప్పారు. నాకు వద్దు, ఇది ఎందుకు, నాకెందుకు? నువ్వు అంత పెద్దగా జీవించావు కదా, చిన్నగా చెయ్యి అంతే. సరే, అది చేస్తావా? సరే నేను చూస్తా. నేను చేయాల్సింది చేస్తా అన్నారు అనుకో, ఈడు ఎక్కడ కూడా రా బాబు, ఈడు మన భయపెడుతున్నారు బాగానే చెప్పిపోతారు. ఎందుకు అంటే, అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరు అంటే ఆత్మజ్ఞానం చేసేవాళ్ళు, జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు. ఎందుకు అంటే, ఒక స్కూల్లో ఒక క్లాస్ లో ఒక 60 మెంబర్స్ ఉన్నారు, ఒక 60 మంది ఉన్నారు పిల్లలు. టీచర్ కి కొంతమంది మాత్రమే బాగా చదివి వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. 60 మంది ఉన్నారు కదా, 60 మందిని గుర్తుపెట్టుకోరు. ఎవరైతే బాగా చదువుతున్నారో, అందులో ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, లేదా ఐదుగురు ఉండొచ్చు, మినిమం ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అలా యూనివర్స్ లో ఇన్ని కోట్ల మంది, 130 కోట్ల మంది ఉన్నారు. అందులో యూనివర్స్ ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ధ్యానం ఎవరు బాగా చేస్తే వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా లేదా? అప్పుడు యాక్సెస్ ఎవరికైనా ఏమైనా కావాలంటే యాక్సెస్ ఎవరికి ఇస్తుంది? ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. అందరూ యూనివర్స్ లో ఉన్నవాళ్ళే, ఎవ్వరు లేకుండా ఎవరు లేరు. కానీ వీళ్ళు బాగా, వాళ్ళు వచ్చిన పని తెలుసుకున్నారు, బాగా యూనివర్స్ కోసం పని చేస్తున్నారని అర్థం చేసుకుంటారు అక్కడ. స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలి అంటే అంత ఈజీ పని కాదు, అంత కష్టమైన పని కాదు. జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే అది చాలా ఈజీ పని కాదు, కష్టమైన పని కూడా కాదు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది నీ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ యువర్ యూ థింకింగ్ అంటే నువ్వు ఏం థింక్ చేస్తున్నావు నువ్వు అసలు? అబౌట్ యూ అసలు ఒక ప్రజెంటేషన్ ఏంటి అసలు? వాట్ ఈస్ యువర్ పర్పస్? పర్పస్ ఏంటి అసలు? నువ్వు ఇక్కడికి వచ్చిన లోకం ఏంటి అసలు? ఎందుకు వచ్చావు నువ్వు? వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఎలా ఉంది నీకు? నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావా? నాలెడ్జ్ ని పెంచుకుంటే పోతున్నావా, లేదా తగ్గించుకుంటే వెళ్తున్నావా? రోజు నీ స్థితి పెరుగుతుందా తగ్గుతుందా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? జస్ట్ టీవీ సరిగ్గా రాకపోతే డిష్ ఫోన్ చేసి క్వాలిటీ సరిగ్గా లేదని చెప్తారుగా. మరి మీ క్వాలిటీ సరిగ్గా ఉందా లేదో చెక్ చేసుకుంటున్నారా? అమ్మ ఒకరోజు సరిగ్గా అన్నం సరిగ్గా వండకపోతే అమ్మని సరిగ్గా వండుతుంది కంప్లైంట్ చేస్తున్నాం కదా. మనం ధ్యానం కరెక్ట్ గా చేస్తున్నాం లేదో చెక్ చేసుకుంటున్నారా? ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోతే మనం చెప్తాం కదా, సరిగ్గా మాట్లాడు, సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనం ధ్యానం కరెక్ట్ గా చేస్తున్నాం, మనం చెక్ చేసుకుంటున్నాం లేదా? పొరపాటున ఎవరైనా మాస్టర్ గట్టిగా మాట్లాడితే కొత్త మాటలు తిడతాడండి, కోపం. వాడి మీద కంప్లైంట్ చేస్తున్నాం కదా. అది ఎక్కడ ఉన్నాం ఫస్ట్? ఓకే. ఇది ఆత్మస్థితి. ఆత్మస్థితిలో అంటే, ఆత్మ అంటే పూర్తిగా ఒక చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి పూర్తిగా సూర్య ప్రకాశంలో ఎంత శక్తి ఉందో నీలో కూడా అంతే శక్తి ఉందని నువ్వు తెలుసుకున్నంత వరకు కూడా నువ్వు ఆత్మస్థితిలోకి రావు.
నువ్వు ఆత్మని తెలుసుకోవాలంటే ఆ చైతన్య శక్తి నీలో ఉన్నది నువ్వు గుర్తించాలి కదా. నేను ఏది చెప్తే అది జరుగుతాది. నేను అసలు నేను ఏం ఆలోచించలేదు ఎప్పుడో తెలుసా. ఏదో ఆలోచించినా అది వాస్తవంలోకి వచ్చేస్తుంది. అది ఎంత కష్టమో తెలుసా. అది ఎంత కష్టమో తెలుసా. ఆలోచన వచ్చేటప్పటికి అది వాస్తవంలోకి వచ్చేస్తుంది. అంటే దాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు తెలియక చేసాం చాలా వరకు. ఇప్పుడు తెలుసున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. అదే ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే పూర్తిగా ఒక చైతన్యాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఆఖరికి ఎలా అంటే కాలి నిప్పుని ఎలా చేత్తో పట్టుకోవాలో అలా చైతన్యాన్ని పట్టుకోవాలి మనం. కాలుతానే ఉంటది అది. ఎందుకంటే మీ చుట్టూరు ఉన్న మనుషులు దాన్ని దహిస్తానే ఉంటారు. అగ్ని జ్వాల రగులుతుంది ఇక్కడ. కర్మనే దగ్ధం చేయాలంటే జ్ఞానం అనే అగ్ని ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి పైకి లేగాలి. క్వాలిటీస్ మార్చుకోవాలి. క్వాలిటీస్ మార్చుకోకుండా ధ్యానాలు ఎన్ని చేసినా వేస్టే. మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ తెలుసుకుని ముందుకెళ్ళాలి. మనలో సరికాని పనులని మానేయాలి. నిజంగా ధ్యానం చేస్తున్నాం అంటే మీ ఇంటెన్షన్ ఎలా ఉండాలి, మీ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే ఒక 100 మంది మీ దగ్గర కూర్చొని అబ్జర్వేషన్ చేస్తే మీరు ఎంత బాగా బతుకుతారో అలా బతకాలి ధ్యానం చేసేవాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీసీ కెమెరా 10 కెమెరాస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉంటారుగా. కొన్ని లక్షల కెమెరాస్ ధ్యానం చేసే గురించి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి, లోపల నుంచి, బయట నుంచి, మీరు మాట్లాడే మాట, ఆలోచించే థింక్, మీరు చేసే ప్రతి పని మనసులో కూడా తిట్టుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆత్మ మిమ్మల్ని గుర్తిస్తారు. అప్పుడు మాత్రమే ఆ చైతన్యాన్ని పట్టుకుంటారు. అప్పుడు దాకా రావు ఇవన్నీ కూడా. ప్రతి సెకండ్ ఎరకే. ప్రతి ఒక్క మాటలోను పలుకులో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఇది ఆత్మస్థితి. అప్పుడు మాత్రమే సూర్యప్రకాశం ఎలా ఉందో ఆశ ఉన్న ఆత్మ అలాగే ఉందని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆత్మస్థితి తెలుస్తుంది. ఇంకోటి పరమాత్మ. అసలు మనకు ఆత్మ దగ్గర అయిపోయాం కదా అప్పుడు. నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు, మా పిల్లలకి ఇంకా చదువుకోలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నేను ఇంకా ఆత్మ అంటున్నాడు, పరమాత్మ అంటున్నాడు. నా దృష్టిలో స్పిరిచువాలిటీలోకి వచ్చే వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదో వస్తుందని కానీ, ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని కానీ, హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయని కానీ, డబ్బులు వస్తాయని కానీ ఏమి అసలు ఏ ఆలోచన లేకుండా వచ్చిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మీరు ఒక మోటివ్ పెట్టుకుని వస్తే ఆ మోటివ్ దగ్గర ఆగిపోతారు. ఒక ఉద్యోగం కావాలని వస్తే ఆ ఉద్యోగం దగ్గర ఆగిపోతారు. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం దగ్గర ఆగిపోతారు. హెల్త్ ఇష్యూస్ ఉందని చెప్పి వస్తే హెల్త్ ఇష్యూ దగ్గర ఆగిపోతారు. నేను ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాకు వస్తున్నాను, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాకు వస్తాను అన్నప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్తారు. అది తెలుసుకోండి ఫస్ట్. ఏదో నేను కాసేపు కూర్చుంటున్నానండి, ఇలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, అలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, అనుభవాలు వచ్చాయి. అది రైట్ వేయా కాదు. చాలా మంది చెప్తారు గంట సేపు కూర్చుని 1 గంట 2 గంటల ఊరికి చెప్తా ఉంటారు, నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇలా వచ్చినాయి, ఆలోచన వీళ్ళు. రియాలిటీలోకి ఎక్కడ వస్తున్నావు? చూడగానే జరుగుతుందా? నువ్వు అనుకోగానే జరుగుతుందా? సృష్టి మొత్తం నీ చుట్టూరు తిరుగుతుందా? నువ్వు సృష్టి చుట్టూరు తిరుగుతున్నావు. నిన్న కరెక్ట్గా పెదగొట్టు ముక్కల్లో ఉన్నా. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కరెక్ట్గా 1కి. మధ్యాహ్నం కరెక్ట్గా 12:30 అవుతుంది. వర్షం ఇంకా అసలు మబ్బు పట్టేసింది. ఇంకా మీకు కాతా ఫోటో కూడా పంపించా చూడండి. మబ్బు భయంకరమైన మబ్బు పట్టేసింది. ఇలా చూసి మీ పనే చేస్తున్నాం కదా, ఇప్పుడు రావాలా అన్న. రాత్రి కూడా వర్షం రాలేదు అక్కడ. అంటే నేనేమనలే, మీ పనే చేస్తున్నాం కదా, ఇప్పుడు కావాలా, అవసరమా, రావాలా అన్న. రాలేదు వర్షం. మబ్బు కాదు. మీరు ఆ ఫోటో చూడండి, ఒక పిరమిడ్ ఉంటే మబ్బు మొత్తం నల్లగా మబ్బు పెట్టేసింది, వర్షం రాలేదు. అంటే మనకంత శక్తి ఉంది. ఉంది కదా ప్రతిసారి రావద్దు, అది రావద్దు అని చేయొద్దు. అక్కడ నేను చేసింది ఎందుకు చేశా? నా గురించి చేయలేదు అక్కడ.
మీ పనే కదా అని చెప్పా అంతే. మీరు రావద్దని చెప్పలే, ఏం చెప్పలేదు, మీ పనే కదా చూసుకోండి మీరే అంతే. కామెంట్ చేయలేదు, జడ్జిమెంట్ చేయలేదు, ఏం చేయలేదు, మీ పనే కదా చూసుకోండి అంతే. ఇదే బ్రహ్మ విద్య ఏం కాదు. అక్కడ మంచి పని జరుగుతుంది, మీరు చూసుకోండి అంతే. అయిపోయింది. చాలేదన్న. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతిసారి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నాను మనం మనం మోసం చేసుకోవద్దు. మన రియాలిటీలో ఉంటున్నామా లేదా? పరమాత్మ స్థితి అంటే అది. ఆత్మ ఎలా ఉంటది? నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, శరీరాన్ని కాదు. నేను జస్ట్ ఈ ప్రాణంలో ఉన్నాను, వెళ్ళిపోతాం అన్నది ఆత్మస్థితి అంటే. పరమాత్మ స్థితి అంటే ఏంటి? అణువు పరమాణువులో నా చుట్టుపక్కల ఉన్న ఈ స్పేస్ అంతట్లోనూ నేనే ఉన్నాను తెలుసుకుంటున్నాను. ప్రతి చోట మీరే దర్శనిస్తారు. ప్రతి అణువులోను పరమాణువులో కూడా మీరే ఉంటారు. అంటే ఈ యొక్క ఈ బ్రహ్మాండమైన లోకంలో ఈ యొక్క యూనివర్స్ మొత్తం అంతా కూడా మీరే ఉన్నప్పుడు మీరు ఎందుకు కనిపించరు? ఒక్కసారి గనక నేను ఇది చెయ్యగలను అని మనం అనుకున్నప్పుడు, ఎన్ని లక్షల మంది కోట్ల మంది వచ్చినా సరే, అవ్వదు అన్నా సరే ఆ పని అవుతుంది. చెయ్యగలను అన్న మాట నీ దగ్గర వచ్చినప్పుడు, నువ్వు అదే మాట మీద ఉన్నప్పుడు. కానీ నువ్వు గనక ఒక సెకండ్ లో నేను చెయ్యలేను అనుకున్నప్పుడు ఆగిపోతాయి. అది ఏ విషయంలో అయినా తీసుకోండి, అప్లై టు మీ ఫుల్ లైఫ్ లో ఎక్కడికైనా తీసుకోండి అంతే. నమ్మకం, విశ్వాసం, ఈ రెండే సూత్రాలు. అంటే ఏంటి? నమ్మకం. ఎవరి మీద నమ్మకం? మన మీద. విశ్వాసం యూనివర్స్ మీద, లేకపోతే పరమాత్మ మీద, పరమ చైతన్యం మీద. ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, లేకపోతే గురువు మీద ఎప్పుడైతే పెట్టుకున్నామో, ఆ రోజు మాత్రమే నిజమైన పరమాత్మ స్థితికి చేరుకుంటాం. మీరు ఆలోచించండి. మూగజీవాలు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా మన కళ్ళల్లో చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? కుక్కలు కానీ, పిల్లులు కానీ అలా చూస్తూ ఉంటాయి. ఎందుకు చూస్తూ ఉంటాయి అంటే, వాటిని మనం పరమాత్ముల్లా కనిపిస్తాం. ఎందుకంటే దానికన్నా అడ్వాన్స్ జన్మ తీసుకున్నాం కాబట్టి మన ఈ గ్రేట్ అని ఫీల్ అవుతున్నాం. కానీ మనం మాత్రం వచ్చి వెళ్ళిపోని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం గుర్తించకుండా ఒక టెంపుల్ కట్టి, ఒక 100 సంవత్సరాల టెంపుల్ కట్టి, దాంట్లో విగ్రహం పెట్టి పూజ చెయ్యకపోతే ఎంత తప్పు, మనలో ఉన్న పరమాత్ముని గుర్తించకపోవటం కూడా అంతే తప్పు. ఇంకా ఎక్కడ వస్తాడు, ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు భగవంతుడు, ఎక్కడ ఉన్నాడని మనం వెతుకుతున్నాం. కానీ భగవంతుడిని వెతికేవాడే భగవంతుడిని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనలో ఉన్న పరమాత్మ మాట్లాడుతుంది. ఎస్, ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్. దేనికైనా రెడీ అబ్బా. ఏముంది? ఏం చేస్తా కన్నా రెడీ అంతే. మీరు చెప్పారు చేస్తా, ఎందుకు అందుకే వచ్చాం మనం. స్పిరిచువల్ ఎంప్లాయీస్ మీ అందరూ కూడా. దాన్ని ఎప్పుడైతే గుర్తించారో ఆ రోజు మాత్రమే నిజంగా లైఫ్ స్టైల్ మారుతుంది. మారాలి మారాలి జనంలోకి వచ్చి మారాలి 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 అంటే ఏం మారాలి? ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి మారాలి. శరీరం నుంచి ఆత్మకి రావాలి, ఆత్మ నుంచి పరమాత్మకి రావాలి. నేను చెయ్యగలను అన్న నమ్మకం, విశ్వాసం మీ దగ్గర ఉన్నప్పుడు 100% యువర్ సక్సెస్. 100% బిలీవ్ చేయండి ఏ విషయం అయినా సరే. ఎందుకు రాదు నాకు, ఎందుకు చేయలేకపోతున్నాను అన్నది రిమూవ్ చేశాను. మొత్తం అవసరం లేని రిమూవ్ చేశాను. ఈ క్షణం నుంచైనా మారండి. టైం పాత ఎందుకు విడిచిపెట్టండి. ఒక టైం వేస్ట్ చేస్తాను అది చేసి, ఈ క్షణం నుంచి నేను పరమాత్ముడి స్థితిలో ఉంటాను, ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు చూస్తాను, ప్రతి అణువులోనూ పరమాత్ముడు చూస్తాను అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారా? మీరు రేపు పొద్దున్న రాసేసుకోవచ్చు మీ పేరు పక్కన పరమాత్మ.
ఇంటి పేరు పక్కన పెట్టేసుకోవచ్చు, మీ పేరు పక్కన పరమాత్మ నువ్వు పెట్టేసుకోవచ్చు. ఎస్, నమ్మకండి, నిజమే. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఓషో, భగవాన్ ఓషో అని పెట్టుకున్నాడు. ఎవరన్నా పెట్టారా భగవాన్ ఓషో అని? బ్రహ్మర్షి పత్రిజీ అని పెట్టారు. బ్రహ్మర్షి అని ఎవరన్నా పెట్టారా? ఎస్, నేను బ్రహ్మ ఋషిని అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే పెడతారు ఎవరన్నా. అంటే ఎవరు గుర్తించాలి భగవంతుణ్ణి? ఎవరు గుర్తించాలి? భగవంతుడే గుర్తించాలి. నీలో ఉన్న శక్తిని ఎవడు గుర్తించాలి? నువ్వే గుర్తించాలి. హనుమంతుడు ఒక శక్తి ఎవరికి తెలియదు, పక్కోడు చెప్తూనే ఉంటాడు హనుమంతుడు. ఆ హనుమంతుడు వేరు, నువ్వు వేరు. నీ శక్తి నువ్వే తెలుసుకోవాలి. నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేడు ఇక్కడ. ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండరు, లాగేవాళ్ళు అంటారు కిందకి. నీ పక్కన ఉన్న 10 మందిలో 10 మంది వెనక లాగుతాక చూస్తారు, ఎందుకంటే నువ్వు ఎదగకూడదు ఫస్ట్. ఆ రోజు హనుమంతుడి పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా ఎదిగి లేపేవాళ్ళు వేస్తారు. మనకి ఇక్కడ ఎవరు హనుమంతుడి పక్కన అందరూ లేపేవాళ్ళు దొరకరు, కింద లాగేసి వాళ్ళు దొరుకుతారు. మా దగ్గర రండి, మీ జీవితాలు మారిపోతాయి. 10,000 కట్టండి, మీ జీవితం మారిపోతుంది. 10,000 కాదు, 10 నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చుంటే మీ జీవితం మారిపోతుంది. 10 నిమిషాలు మీరు ధ్యానంలోకి కూర్చుని ఈ రోజు అన్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను సోలు పరమాత్మ నుంచి ఆత్మని పరమాత్మని అయిపోయానంటే ఇంకేం లేదు అని మీరు కూర్చోండి. 10 నిమిషాల్లో మారిపోతుంది. మొన్న చెప్పానా 11 గంటలు చెప్పా. ఎంతమంది చేశారు? ఇంకా 11 గంటలు అవ్వలేదు ఇంకా చాలా మందికి. గణేష్ చెప్పాడని మర్చిపోయి పర్వాలేదే ఆయన మళ్ళీ అడగలేదు అనుకుంటున్నారు. నేనేం మర్చిపోను, నాకెందుకు? నేను ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాను, నాకు ఇంకేం అవసరం లేదు కూడా. ఇక్కడ ఏంటి అంటే ప్రతిసారి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి మనం ఎలాగున్నాము. మనం ఇంకా ఎదుటి మనిషిని ఇబ్బంది పెడుతున్నామా, వేరే వాళ్ళతో తప్పుగా మాట్లాడుతున్నామా, మనం బాధపడుతున్నామా, దుఃఖిస్తున్నామా. ఇన్ని క్లాసులు అవసరం లేదు, ఇంతమంది మాస్టర్స్ కూడా అవసరం లేదు. ఒకటే, మీరే కూర్చుని ఈ క్షణం నుంచి నేను శరీరాన్ని దాటేశాను, ఆత్మస్థితిని దాటేశాను, నేనే పరమాత్మను. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ సుప్రీం కాన్షియస్నెస్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ సుప్రీం కాన్షియస్నెస్. మీరు డిక్లరేషన్ చేయండి. ఇంకా తగ్గొద్దు, మళ్ళీ కిందకి వెళ్ళొద్దు. అప్పుడు మాత్రమే ఫ్యాన్ 5 మీద పెట్టినప్పుడు మాత్రమే ఫ్యాన్ 5 మీద తిరుగుతుంది. ఒకటి మీద పెడితే ఒకటి లాగానే తిరుగుతుంది, 5 మీద పెడితే అదే ఫ్యాన్ ఇంకా స్పీడ్ గా తిరుగుతుంది. అలాగే మీరు ఇచ్చి ఎనర్జీ బట్టి మీలో ఉన్న పరమాత్ముడు విష్ణు చక్రం లాగా బయటకు వస్తాడు, సుదర్శన చక్రం లాగా బయటకు వస్తాడు. ఒక వజ్రాయుధంలాగా మారిపోతుంది శరీరం అంతా. అందుకే క్లాసు శరీరము, ఆత్మ, పరమాత్మ. శరీరాన్ని కాదు నేను, ఆత్మను కూడా కాదు, డైరెక్ట్ పరమాత్మనే, పరమ చైతన్యాన్ని. ప్రతి అణువు పరమాణువు నుంచి కూడా మీకు ఒక మాట నా నోట్లోంచి వస్తుందంటే శబ్ద తరంగాలు మనకి ఎంతగానో. మన నోట్లోంచి వచ్చే మాటకి శబ్ద తరంగాల ద్వారానే మనకి మీకు మాట వినిపిస్తుంది మాట. మళ్ళీ చెప్పండి అంటే ఏం చెప్పాలి? ఏ పాయింట్ చెప్పమంటారు మళ్ళీ? అదే ఆత్మ దాటేశారు, పరమాత్మ దాటేసి. ఏదమ్మా ఇది? అదే ఈ క్షణం నుండి నేను శరీరం దాటేశాను, ఆత్మను దాటేసి ఓకే, పరమాత్మ దాటేసి. ఓకే, ఓకే, ఓకే. ఈ క్షణం నుంచి నేను శరీరాన్ని కాదు, ఆత్మని కాదు, పరమాత్మని, పరమ చైతన్యంలో ఉంటాను. నేను ఏ కర్మలు చేయను, పూర్తిగా పరమాత్ములాగా ప్రతి ఒక్కళ్ళను పరమాత్మ స్వరూపాన్ని మాత్రం చూస్తాను, పరమ చైతన్యంలో మాత్రమే ఉంటాను. మీరు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో, దిక్కండా ఉన్నారో, మీరు పక్కన పేరు పక్కన పరమాత్మ అని రాసుకోండి. ఎవడేమండ, ఎవడన్నా వచ్చి అడుగుతాడు మీరు పరమాత్మ అంటే, మీ పేరు పక్కన పరమాత్మ అని పెట్టుకుంటే ఎవరన్నా అడుగుతారా? అడగరు. ఎందుకంటే అయ్యో పరమాత్మ అని పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అని రాడు కూడా ఫస్ట్ మీ దగ్గర. అంత శక్తి మనలో ఉంది. ఏసీ కూడా అంతే కదా.
24 లో రన్ చేస్తారు, మళ్ళీ 16 లో రన్ చేస్తారు. సెటప్ అయితే అదే ఉంది కదా. అన్ని మీ చేతిలో ఉన్నాయి. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. ఇంకా ఎవరో రావాలి, ఎవరో ఏదో చెప్పాలని చెప్పేసి మీరు డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ మీ అధ్యయనం మీరు చేయండి. మీ శక్తి మీరు తెలుసుకోండి. నా హోంవర్క్ వేరే ఉంటుంది. నేను మీ క్లాసులు చెప్పేసి మీకు ధ్యానం చెప్పేస్తాం కాదు. 24x7 కూడా అధ్యాయం జరుగుతూనే ఉంటుంది నాలో. నేను చేసే తప్పులు ఏంటో నాకు తెలుసు, నేను చేసే రైట్లు ఏంటో తెలుసు. అన్ని మార్చుకుంటా మార్చుకుంటా కూడా నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఇక్కడ ఏంటి అంటే మన శక్తిని మనం పెంచుకుంటా 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 వెళ్ళాలి. ఎలాగా? ప్రతి సెకండ్ పెంచాలి శక్తిని. ఎలా పెంచుతాం ప్రతి సెకండు? ఆచరణ, ఆచరణ, విచారణ. విచారించుకోవాలండి నేను తప్పు చేస్తే. ఎస్, ఈ రోజు తప్పు చేసేసాను, క్షమించండి. ఎప్పుడు చేయను, అంతే, అయిపోయింది. అంతే, సింపుల్ టెక్నిక్. ఈ తప్పు చేస్తాను, ఇంకెప్పుడు చేయను, క్షమించండి, అంతే, అయిపోయింది. ఇంకెప్పుడు చేయను అనేసా కదా, ఇంకెవడేం చేస్తాడు మమ్మల్ని? ఈ పొరపాటు అయిపోయింది. ఇంకా మీ గురించి తప్పుగా మాట్లాడాను, ఇంకెప్పుడు మీ గురించి తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అయిపోయింది. ఒక 100 పేజీల పుస్తకం కూడా అచ్చు తప్పులు ఉంటాయి. అలా జీవితంలో ఎన్ని తప్పులు ఉంటాయి? 100 సంవత్సరాల బతికే జీవితంలో చాలా తప్పులు ఉంటాయి. అన్ని సరిదిద్దుకొని బతికేస్తాం. ప్రతిసారి మనకు ఎవరు వస్తారు, ఏదో చెప్తారు, ఏమని చెప్తారు? ఎంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళినా సరే మీకు చెప్పే విషయం ఏంటంటే మీలో ఉన్న మంచి విషయాలు మాత్రం చెప్తారు, చెడ్డ విషయాలు చెప్పడు. చెడ్డ విషయాలు మీరే తెలుసుకోవాలి, తీసేయాలి. మీ గురించి మీకు తప్పితే ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా తెలియదు. ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీ గొప్పతనం మీకు మీకే తెలుస్తుంది. ఎవ్వడో చెప్పలేడు. అది మీరు ఎప్పుడైతే గుర్తించారో ఆ రోజు మాత్రమే శరీరము, ఆత్మ, పరమాత్మ అన్ని ఏకమైపోయి సృష్టి మొత్తం మీరే కనిపిస్తారు. అది నిజమైన జ్ఞానోదయం. అది మాత్రమే నిజమైన శక్తి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చదవండి. ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. నిన్న జరిగిన విషయాలు ఇచ్చిపెట్టేయండి. ప్రస్తుతం ఏంటి? నేను నిజంగా శరీరంలో ఉన్నానా? శరీరం అంటే ఏం లేదు, సుఖంలో ఉన్నారా ఇంకా మీరు? అవన్నీ కూర్చోలేండి, నడుము నొప్పి వస్తుంది. అయ్యో, నేను అక్కడికి వెళ్తున్నా, ఫేస్ పాడైపోతుంది అంటే శరీరంలోనే ఉన్నారు. ఆత్మ, అయ్యి బాబాయ్ చచ్చిపోతాను ఏంటో, ఇంకా ఏంటంటే అది ఇంకా ఆత్మస్థితిలో ఉన్నారు. నాకేమీ కాదు. ఈ సృష్టిని నడిపిస్తాకు వచ్చిన ఒక దైవాన్ని నేను అనుకుంటే పరమాత్మ స్థితి. ఈ మూడిట్లో మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. నేను ఇవన్నీ దాటేసి వేరే స్థితిలో ఉన్నాను. థ్యాంక్ యూ, నేను వెళ్ళిపోతున్నాను. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి, జై హో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.